హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ యొక్క నైసర్గిక స్వరూపము అనే టాపిక్ గురించి చూద్దాము. మనకు ఆంధ్రప్రదేశ్ అంటే 2014 సంవత్సరం వరకు తెలంగాణతో కలిపి మొత్తం 23 రాష్ట్రాలతో 23 జిల్లాలతో మనకు ఆంధ్రప్రదేశ్ అనేది ఉండేదన్నమాట. 2014లో తెలంగాణ విడిపోవటంతో ప్రస్తుతం నవ్యాంధ్రప్రదేశ్లో 13 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ ఉందన్నమాట. మనకు ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికి గురించి చూసినట్లయితే భారతదేశంలో ఉత్తర అక్షాంశాల మధ్య మరియు తూర్పు రేఖాంశాల మధ్య ఆంధ్రప్రదేశ్ అనేది ఉంది. ఇక్కడ ఈ ఏరియా అంతా మనకు ఆంధ్రప్రదేశ్. ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణం ఎంత అంటే 1,62,760 చదరపు కిలోమీటర్లు అనమాట. 162,760 అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క నవ్యాంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణం అనమాట. మనకు ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డటువంటి ఈ నవ్యాంధ్రప్రదేశ్ యొక్క వైశాల్యం విషయంలో చూసినట్లయితే ఇక్కడ భారతదేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్ యొక్క వైశాల్యం అనేది 8వ స్థానంలో ఉంది. అలాగే జనాభా విషయంలో అయితే కనుక 10వ స్థానంలో ఉందన్నమాట. బాగా గుర్తుపెట్టుకోవచ్చు. వైశాల్యంలో 8వ స్థానము, జనాభా విషయంలో 10వ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం. తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్ చుట్టూ ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవి అనే విషయం గురించి చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఉత్తరం వైపున ఒడిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఈ 3 రాష్ట్రాలు మనకు ఉత్తరాన ఉన్నటువంటి రాష్ట్రాలు. అలాగే పశ్చిమం వైపున ఇక్కడ చూడండి, పశ్చిమం వైపున మనకు కర్ణాటక ఉంటుందన్నమాట. అలాగే దక్షిణం వైపున తమిళనాడు ఉంటుంది. ఇవి మనకు ఆంధ్రప్రదేశ్ చుట్టూ ఉన్నటువంటి రాష్ట్రాలు. అలాగే తూర్పు వైపున వచ్చేసి మనకు ఇటు బంగాళాఖాతం ఉందన్నమాట. ఇది మనకు ఆంధ్రప్రదేశ్ చుట్టూ ఉన్నటువంటి సరిహద్దులు. ఉత్తరం వైపున ఒడిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలు ఉంటే పశ్చిమం వైపున కర్ణాటక, దక్షిణం వైపున తమిళనాడు, తూర్పున బంగాళాఖాతం ఉన్నాయి. ఇది మనకు ఆంధ్రప్రదేశ్ చుట్టూ ఉన్నటువంటివి. అలాగే ఆంధ్రప్రదేశ్ మీదుగా మనకు భారతదేశంలో ప్రామాణిక రేఖాంశమైనటువంటి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం పోతా ఉంది. అది ఎక్కడ పోతుందంటే ఇక్కడ చూడండి, ఈ పాయింట్ గుండా ఇక్కడ చూడండి, ఇది మనకు కాకినాడ మీదుగా పోతుంది అనమాట. ఈ పాయింట్ దగ్గర మనకు కాకినాడ ఉంటుంది. ఇక్కడ కాకినాడ మీదుగా మనకు ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం పోతుందన్నమాట. ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్ర విషయానికి వస్తే 1953 అక్టోబర్ 1వ తేదీన కర్నూలు రాజధాని, ఇక్కడ కర్నూలు ఉండేది అనమాట. ఈ ఏరియాలో కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం జరిగింది. భాషా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలపడం వల్ల నవంబర్ 1వ తేదీ 1956వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించడం జరిగిందనమాట. 1953వ సంవత్సరంలో అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం మాత్రమే ఉండేది. తెలంగాణ ప్రాంతాన్ని కలుపుకొని 1956వ సంవత్సరంలో దాదాపు 3 ఇయర్స్ తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించడం జరిగింది. భారతదేశంలో భాషాపరంగా ఏర్పడేటువంటి మొట్టమొదటి రాష్ట్రము ఆంధ్రప్రదేశే కావడం విశేషం అన్నమాట. ఇది మనకు ఆ చరిత్ర విషయానికి వస్తే అప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పటికీ మనకు 20 జిల్లాలు మాత్రమే ఉండేటివి. ఈ మన పాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణతో కలిపినటువంటి రాష్ట్రంలో 20 జిల్లాలు మాత్రమే ఉండేటివి 1956లో ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో. ఆ తర్వాత 1970 ఫిబ్రవరి 2వ తేదీన ప్రకాశం జిల్లా, అలాగే 1978 ఆగస్టు 15వ తేదీన రంగారెడ్డి జిల్లా, 1979 జూన్ 1వ తేదీన విజయనగరం జిల్లా ఏర్పడడం జరిగిందనమాట. ఇక్కడ మనకు ఒక్కొక్క జిల్లా విషయానికి చూద్దాం. జిల్లాల గురించి చూసినట్లయితే మనకు ఒక్కొక్క జిల్లా, కోస్తా జిల్లాలలో మొదట శ్రీకాకుళము, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు అనేటివి ఇవన్నీ మనకు
కోస్తా జిల్లాలు అన్నమాట. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోస్తా జిల్లాలు ఈ 9 జిల్లాలు కోస్తా జిల్లాలు అన్నమాట. తర్వాత ఈ కోస్తా జిల్లాల విషయానికి వస్తే వైశాల్యం విషయంలో కోస్తా జిల్లాలలో అతిపెద్ద జిల్లా ప్రకాశం జిల్లా. ఈ ప్రకాశం జిల్లా ఎప్పుడు ఏర్పడిందని మనం అనుకున్నాము? ఇక్కడ చూడండి, ప్రకాశం జిల్లా ఏర్పడింది ఎప్పుడు అంటే 1970 ఫిబ్రవరి 2వ తేదీన ప్రకాశం జిల్లా ఏర్పడడం జరిగింది. ఈ ప్రకాశం జిల్లా కోస్తా జిల్లా అన్నమాట. ఈ తర్వాత కోస్తా జిల్లాలలో 2వ ప్లేస్లో ఉండేది నెల్లూరు జిల్లా. వైశాల్యం విషయంలో 2వ స్థానము నెల్లూరు జిల్లా. 3వ స్థానం విషయానికి వస్తే తూర్పుగోదావరి. 4వ స్థానము గుంటూరు. అలాగే 5వ స్థానము విశాఖపట్నము. 6వ స్థానం విషయానికి వస్తే కృష్ణా. 7వ స్థానము పశ్చిమ గోదావరి. 8వ స్థానము ఇక్కడ చూడండి విజయనగరం వస్తుందన్నమాట. విజయనగరము. చివరిది అతి చిన్న జిల్లా శ్రీకాకుళం జిల్లా అవుతుందన్నమాట. మొత్తం రాష్ట్రంలో కూడా అతి చిన్న జిల్లా ఏది అంటే శ్రీకాకుళమే అన్నమాట. తర్వాత మనం రాయలసీమ జిల్లాలకు వద్దాం. ఇక్కడ చూడండి, రాయలసీమ జిల్లాలలో ఒక్కొక్క జిల్లా గురించి చూసినట్లయితే ఇక్కడ కనిపిస్తూ ఉండేది. తర్వాత రాయలసీమ జిల్లాలో వెళ్ళే కంటే ముందే మనము తీర ప్రాంతం గురించి చూద్దాం. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా తీర జిల్లాలని చెప్పుకున్నాము. ఈ తీర జిల్లాలు ఉన్నటువంటి తీర రేఖ మొత్తం పొడవు ఎంత అంటే మనకు 950 కిలోమీటర్ పొడవున ఈ తీరరేఖ మనకు వ్యాపించి ఉంది. ఇది మనకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఉత్తరానటువంటి హిమాంద్రగిరి నుంచి దక్షిణాన పులికాట్ సరస్సు వరకు, ఇక్కడ పులికాట్ సరస్సు ఇక్కడ వస్తుంది. ఇక్కడి వరకు మొత్తం వచ్చేసి మనకు 950 కిలోమీటర్ల పొడవుతో తీరరేఖ ఉంది. మొదటి స్థానం వచ్చేసి మనము ఇంతకుముందు వీడియోస్లో చెప్పుకున్నాము, గుజరాత్ మొదటి ప్లేస్లో ఉంటుంది. తర్వాత సెకండ్ ప్లేస్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకున్నాము. ఆంధ్రప్రదేశ్ యొక్క తీరరేఖ పొడవు ఎంత అంటే 950 కిలోమీటర్ల పొడవు అనమాట. తర్వాత ఇక్కడ చూడండి, రాయలసీమ జిల్లాల్లో చిత్తూరు జిల్లా ఇక్కడ కనిపిస్తుంది, చిత్తూరు జిల్లా. తర్వాత కడప, ఇది అనంతపూరు, కర్నూలు, ఇవి మనకు రాయలసీమ జిల్లాలు అన్నమాట. ఈ రాయలసీమ జిల్లాల విషయానికి వస్తే అతిపెద్ద జిల్లా అనంతపూర్ జిల్లా. దీని యొక్క వైశాల్యము 19,130 చదరపు కిలోమీటర్లు. అలాగే 2వ స్థానంలో కర్నూలు జిల్లా ఉంది. ఈ రాయలసీమ జిల్లాల్లో సెకండ్ ప్లేస్ కర్నూలు జిల్లా. ఇది 17,658 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో 2వ స్థానంలో ఉంది. అలాగే 3వ స్థానంలో చిత్తూరు జిల్లా ఉంది. చిత్తూరు జిల్లా 3వ స్థానంలో వైశాల్యంలో రాయలసీమ జిల్లాల్లో. 4వ స్థానంలో కడప జిల్లా అన్నమాట. రాయలసీమ జిల్లాల్లో అతి చిన్న జిల్లా ఏది అన్నప్పుడు కడప జిల్లా అవుతుంది. మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే ప్రస్తుతం ఉన్న జిల్లాల్లో అతి చిన్న జిల్లా ఏది అంటే శ్రీకాకుళం జిల్లా అవుతుంది. అలాగే పెద్ద జిల్లాలలో కోస్తాంధ్ర జిల్లాలలో అతిపెద్ద జిల్లా ఏది అంటే ప్రకాశం జిల్లా అవుతుంది. అలాగే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్లా అతిపెద్ద జిల్లా ఏది అన్నప్పుడు అనంతపూర్ జిల్లా పెద్దది అవుతుంది అనమాట. అనంతపూర్ జిల్లా యొక్క వైశాల్యం ఎంత అంటే 19,130 చదరపు కిలోమీటర్లు. అలాగే అతి చిన్న జిల్లా అయినటువంటి శ్రీకాకుళం జిల్లా యొక్క వైశాల్యం ఎంత అంటే 5,837 చదరపు కిలోమీటర్ల వైశాల్యం అనమాట. ఇది మనకు ఆంధ్రప్రదేశ్ గురించి బ్రీఫ్గా అనమాట.